చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైనటువంటి హామీ ఇచ్చారు నిన్న పారిశ్రామికవేత్తలకి. సాధారణంగా ఎస్కో అకౌంట్ అంటుంటారు. లైక్ ఇప్పుడు దాని పేరేమంటారు? మన రాజధానికి సంబంధించినటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏమన్నా ఉంటే ఒక అకౌంట్. దాంట్లో అమౌంట్ దానికే వాడాలి. ఇంకా దేనికి వాడకూడదు. లేదా పోలవరానికి ఇచ్చినప్పుడు అట్లా ఎస్కో అకౌంట్ అన్నటువంటిదే పెట్టుకొచ్చింది. దాని డబ్బులు ఇంకా దేనికి వాడకూడదని. అయినా కూడా డైవర్ట్ చేశారనుకోండి. దాన్నే ఇప్పుడు కేంద్రం అడుగుతున్నది కూడా. అది పక్కన పెడితే బాబు గారు తాజాగా పారిశ్రామికవేత్తలకు అదే హామీ ఇచ్చారు. నేను మీకోసం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాను. మీ డబ్బులు మీకు ఎప్పటికప్పుడు అంటే మీకు ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఏ రాయితీలు అంటారో ఆ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. మీరు ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు. ఏమీ పరుగులు పెట్టక్కర్లేదు. అట్లాగే మీకు అనుమతులకు సంబంధించినటువంటి దాంట్లో ఇమ్మీడియట్గా ఇస్తాం. కరప్షన్కి తావులేదు. ఎవ్వరికి లంచం ఇవ్వక్కర్లేదు. మీ పెట్టుబడులు మీరు ముందుకు రండి, మేము చేసి పెడతాం అన్నటువంటి ఒక చక్కటి హామీ ఇచ్చారు.